ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. గణేష్ మూవీ సార్. గణేష్ మూవీలో కోట గారి యాక్టింగ్, సినిమా అంతా అసలు ఆ స్లాంగ్ కానీ, వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను బతకాలి తంబి అని చెప్పి అడిగేది కానీ, లిటరల్గా బతిమలాడతారు ఆయన వెంకటేష్ గారిని. ఈ చెక్కు మీద నీకు కావాల్సినంత రాసుకో, నా జోలికి రా మాకు. అంటే ఆ డైలాగ్ డైలీ నాకు రావట్లేదు కానీ గొప్ప యాక్టింగ్. ఇంకా క్లైమాక్స్లో ఆ హాస్పిటల్లో గుండు కొట్టేసి ఆయన ఇచ్చే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. కోటా గారితో మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? 100%. సార్. కోట గారు మాకు ఫస్ట్ చాదస్తపు మూడు నుంచి పరిచయం. సార్. ఆయన ఫస్ట్ ప్రతిఘటనలో అనుకుంటా కాశీ అనో మినిస్టర్ క్యారెక్టర్ చేశాడు. సార్. తర్వాత దీంట్లో గణేష్లో కూడా మంచి క్యారెక్టర్. సో ఆయనకి ఆ క్యారెక్టర్ విపరీతంగా నచ్చేసి శ్రద్ధ తీసుకుని మేము కూడా ఈ తెలంగాణ స్లాంగ్ పెట్టి దాంట్లో డైలాగులు మేము మామూలుగా చెప్తే ఆయన దాన్ని మార్చుకుని ఆయనే మార్చుకున్నారు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, రైటర్ ఉన్నారు, వాళ్ళందరికీ అంత యాజ్ రాదు కదా. సో ఇది డైలాగు కొంచెం ఇంచుమించులో చెప్తే దాన్ని మార్చి ఆయన చాలా శ్రద్ధగా చేశాడు. ఆయన ఆ సీన్లు ఉన్నాయి కదా మీరు అన్నారు, ఆ సెల్లో పడేస్తే ఎలకలయ్యి వెళ్తా బొద్దింకలు తిరుగుతా ఒక మినిస్టర్ లా అంటాడు, దాంట్లో పడి ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ అనే ఇది ఉంటుంది కదా. అది ఆ షూటింగ్ అప్పుడు చాలా కష్టపడ్డాం మేము. ముందు రోజు వెళ్ళి ఆ సీన్ ఎలా షూట్ చేయాలనేది రిహార్సల్ చేసి ఏమేమి కావాలి, ఏ టైంలో ఎలకలాగా వెళ్ళాలి, ఇవన్నీ కూడా కెమెరా పక్క నుండి ఆ ఎలక నేను ఎప్పుడు ఎలకల్ని ఇలా పట్టుకోవటం కూడా లేదు, దాంట్లో అలా పట్టుకుని దాంట్లో వెళ్ళే ఎలక నేను అలా వదిలితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంత డెడికేటెడ్గా చేసాం మేము ఆ సినిమా. సూపర్. సో ఆయనతో చాలా మంచి అనుబంధం, ఇంటికి వెళ్ళి కలవటం, బాగున్నప్పుడు వెళ్ళి చూడడం ఇవన్నీ. అంటే ఇది నా అంటే ఇది నా పర్సనల్గా నేను చెప్తున్న మాటలు సార్. ఎందుకో అంటే ఆయనకి కోట గారికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా, ఎలాంటి హ్యూమన్ ఫీలింగ్స్ అయినా, అది మంచి కానీ చెడు కానీ ఏ ఫీలింగ్స్ అయినా సరే అద్భుతంగా పండించగలనట్టు. ఎందుకో ఆయన తెలుగు వరకు పరిమితం అవ్వడం, లేకుంటే ఆయనకు వచ్చిన అవార్డులు కానీ, ఆయనకు వచ్చిన పేరు కానీ చాలా గొప్ప. కానీ ఏది కూడా ఆయన స్కిల్కి సరిపోయేంత రాలేదని నా పర్సనల్ ఫీలింగ్. ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు, అవార్డులు ఇలాంటివన్నీ గడించాల్సిన వ్యక్తి అని నాకు వ్యక్తిగత అభిప్రాయం సార్. అంటే నేను అనేది అవన్నీ కూడా మీరు చెప్పినన్నీ రావాలి అని అనుకోవటం అనేది ఆయన మీద మీకున్న ప్రేమ. ఆ ప్రేమే పెద్ద అవార్డు. ఎందుకంటే వాటికి లాబింగ్లు ఉండొచ్చు, ఒకే సినిమాకి 10 మంది పోటీ ఉండొచ్చు ఒకే అవార్డుకి, అలాంటి వాటిల్లో మిస్ అవ్వచ్చు. కానీ ఆయనకు రావాల్సిన ఐడెంటిటీ వచ్చింది, అవార్డులు వచ్చినాయి, గుర్తింపు వచ్చింది. హిందీలో ఎందుకు తీసుకెళ్తారు ఆయన్ని? హిందీలు కూడా చేశాడు కదా, అదర్ లాంగ్వేజ్ చేశాడు. ఆయన అందరూ ఓన్ చేసుకున్నారు. సో రావాల్సిన దానికంటే ఆయనకి ఎక్కువే వచ్చింది అనేది ఆయన ఫీలింగ్ నా దగ్గర చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాడు. ఆఫ్టర్ ఆల్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవాడిని నేను, నాకు ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అనేది. బట్ ప్రతి వాళ్ళకి ఉంటాయి కదా, ఆస్కార్ రాలేదు, భారతరత్న రాలేదు, పద్మశ్రీ రాలేదు, ఇవన్నీ డైరెక్ట్ టాలెంట్ మీద రావటం అనేది కొందరికి జరిగితే కొన్ని అదృష్టం కొద్దీ కొంతమందికి వస్తూ ఉంటాయి. అండ్ గణేష్ సినిమాలోనే సింగిల్ హ్యాండ్ గణేష్ అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా సార్. ఆ డైలాగు ఎవరు రాశారు? మీకు ఆ రోజు షూట్ అప్పుడు ఇది ఎన్ని దశాబ్దాలైనా మిగిలిపోయే వెంకటేష్ గారి గెస్చర్ అవ్వద్ది అని చెప్పి అసలు అనిపించిందా ఆ రోజు షూట్ అప్పుడు? మీకు గుర్తుందా? పర్చూరు బ్రదర్సే రాశారు. అంటే ఇంత గొప్ప ఇదైపోద్దని అనుకుని రాశారో లేదు తెలియదు, కానీ వార్నింగ్ ఇవ్వాలి, ఆ వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఆ చిటికేసి ఆ ఏళ్ళు అలా చూపించి చెప్పాలి అనే దాంట్లో ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష్ వస్తాను చూసుకుంటారా అని. అంటే యాక్చువల్గా అయితే బాలకృష్ణ గారి డైలాగులతో పోల్చుకుంటే అది పెద్ద పవర్ఫుల్ ఏం కాదు, వెంకటేష్ బాబుకి ఆ రోజుకి అది చాలా పెద్ద పవర్ఫుల్ డైలాగ్ అయింది. పర్సనల్గా మీ గురించి తెలుసుకోవడానికి మీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, కాశీ విశ్వనాథ్ ట్రబుల్ షూటరు, అంటే మనకి పాలిటిక్స్లో
ఇప్పుడు టీఆర్ఎస్లో హరీష్ గారు అన్నారు, హరీష్ రావు గారిని ట్రబుల్ షూటర్ అంటారు అనమాట. అలాగా సినిమాల్లోకి వచ్చాగానే కో డైరెక్టర్, అసోసియేట్ ఇట్లా వీరిలో కాశీ విశ్వనాథ్ మాత్రం ట్రబుల్ షూటరు. ఎక్కడైనా షూట్ ఆగిపోతుంది అంటే టక్కన ఒక ఐడియా వేస్తాడు, వెంటనే షూట్ నడిపిస్తాడు అని చెప్పారు. సో ఆ పేరు ఎలా వచ్చింది మీకు? ట్రబుల్ షూటర్ అంటే షూట్ ఆగిపోవడానికి ట్రబుల్ చేస్తానా, లేకపోతే ఆగిపోయే టైంలో ట్రబుల్ ట్రబుల్ లేకుండా చేస్తాను? ట్రబుల్ షూట్ చేస్తారని. అంటే కో డైరెక్టర్ జాబ్ అది. ఉమ్, ఒక సినిమాకి కో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, డైరెక్టర్కి బడ్జెట్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టించాలి, ఆ, సినిమా క్వాలిటీగా రావాలి, స్క్రీన్ మీద అనుకున్నది అనుకున్నట్టు రావాలనేది ఉంటుంది. ప్రొడ్యూసర్కి ఏమో దానికి ఎంత తగ్గించి మనం ఖర్చు పెడితే బడ్జెట్ కంట్రోల్ అవుద్ది అనేది ఉంటుంది. ఉమ్, ఈ ఇద్దరి మధ్యన అటు ఒప్పించి ఇటు నొప్పించకుండా ఆ రోజు షూటింగ్ జరిగేలా చేయటమే కో డైరెక్టర్ పని. సో అలాంటి సీక్వెన్స్లు చాలా, అంటే ఆ, ప్రేమించుకుందాం అనే ఒక సినిమాకి నేను కో డైరెక్టర్. అప్పుడు దాంట్లో చాలామంది పనిచేసేవారు, ప్రసాద్ అని, ఇప్పుడు చంద్ర మహేష్ డైరెక్టర్, ఆయన ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేసేవారు. పనిచేసినప్పుడు సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే, అంజలా జవేరి హిందీ సినిమాలో వర్క్ అవ్వక ఒక 1 వీక్ రావట్లేదు. ఉమ్, ఈ 1 వీక్ మళ్ళీ యూనిట్ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ రావటం అనేది కష్టం. ఆ అమ్మాయి లేని వర్క్ అంతా ఏం చేయొచ్చు అని అంటే, ఆ రోజంతా కూర్చుని ఇలా చేద్దాం అని చెప్పి కొన్ని సీన్స్లో షార్ట్స్తో శుద్ధ ప్లాన్ చేసి అవి ఎలా చేయాలో కూడా డైరెక్టర్కి ఉమ్, ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వారం రోజులు మేనేజ్ చేసాం. సార్ ఆ టైంలో అందరూ అనుకుని ఉండొచ్చు ట్రబుల్ షూటర్ అని. సార్ అలాగే ఒక రాజధాని రౌడీ అనే ఒక షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో, నిమ్స్ హాస్పిటల్లో. అది చాలా రికమెండేషన్స్ తోటి హాస్పిటల్లో షూటింగ్ పెట్టారు. రోజుకి 25,000. ఉమ్, ఆ రోజు నాగేశ్వరరావు నన్ను పిలిచి, ఈరోజు సాయంత్రం 5:30కి గవర్నర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి, దాన్ని బట్టి నా వర్క్ కంప్లీట్ అయ్యేలా చూడు కాసి అని నాతో పర్సనల్గా బాగుండేవారు ఆయన. సో అలాగే సార్ అని చెప్పి అన్నాం. దాంట్లో ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ క్యారెక్టరు మేనేజర్ వచ్చి, ఇక్కడ ఒరిజినల్ డాక్టర్ ఉన్నాడండి, ఆయనకి ఇస్తే మనకి కోఆపరేట్ చేస్తారు, ఉమ్, ఆయన చేత చెప్పించేద్దాం డైలాగు అది ఇది అన్నాడు. సరే ఒక డైలాగ్ కదా చెప్తారా అంటే, నేను అయిపోయి నాకు ప్రాణం అండి, నేను స్టేజ్ యాక్టర్ అండి అదన్నీ ఆయన ఏదో చెప్పాడు. సో ఆ కాన్ఫిడెన్స్తో ట్రస్ట్ చేసేయండి అన్నాం. ఆ రోజు సీక్వెన్స్ ఏంటంటే, నాగేశ్వరరావు ఎస్పీ, వాళ్ళ వైఫ్ బి సరోజాదేవి రోడ్డు మీద క్రాస్ చేస్తూ, ఏదో షాపింగ్కి వెళ్ళి క్రాస్ చేస్తూ ఉంటే మైకం వచ్చి పడిపోద్ది ట్రాఫిక్లో. సార్ అప్పుడు కృష్ణ గారు పెద్ద అబ్బాయి రమేష్ బైక్ వేసుకొచ్చి ఆవిడని బైక్ ఎక్కించుకొని ట్రాఫిక్ రూల్స్ అన్నీ బ్రేక్ చేసేసి స్పీడ్గా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆవిడ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు.